హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హస్బెండ్. మేమందరం హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవడానికి వరంగల్ దాటినాక లక్నవరంలో ఉన్న కాకతీయ రిసార్ట్స్కి వెళ్తున్నాం అనమాట. సో మా ఫ్యామిలీ, నీలిమ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అక్కడ జాయిన్ అవుతుంది ఆయిస్టిస్, మీ అందరికీ తెలుసు అనుకోండి, శ్రీవాణి వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ మధ్యలో మేము వెళ్ళిన టెంపుల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. వెల్కమ్ టు నవీన వ్లాగ్స్. గుడి పేరు చెప్పరా? కొల్లనుపాక కోటిలింగాల టెంపుల్. సో వెల్కమ్ నీలిమ గారు, వెల్కమ్ టు నవీనాజ్ అల్టిమేట్ ఛానల్. కొత్త ఫోన్లో కొత్త వ్లాగ్, కొత్త న్యూ ఇయర్, పాత లిక్. ఓ వావ్. సో ఇది కోటిలింగాల టెంపుల్ అట, కోటి లింగాలు ఉంటాయంట. ఇది కమింగ్. అటొచ్చు. రెండు ప్లేసెస్ ఉన్నాయి. देवो बृहस्पति ध्रुवन्द्र चाग्निष्ठ राजसंधारेतां ध्रुवम् ओम महागुरुभ्यो नमः मातृदेवताभ्यो नमः अधिदेवताभ्यो नमः आचार्यदेवताभ्यो नमः वाणिज्यगर्भाभ्यो नमः लक्ष्मीनारायणाभ्यो नमः श्रीमः चंडिकाम्बेद सोमेश्वर स्वामी जगद्गुरु रेणुका जलिंगोद्भवमुद्रे नमः शिव शिवात्मने शंभोराज्ञेय प्रवर्तमानस्य आद्यमहेश्वराद्वितीय प्रारब्धे त्रेदवकल्पे वैवस्वतमन्वन्तरे कलिगे प्रथम पादे जम्बूद्वीपे प्रथमवर्षे प्रथगण्डे मेरोड दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णाविन्यां गोदावरीयोर्मध्यदेशे समर्थदवतां श्रीमत् चंडिकाम्बेद सोमेश्वर स्वामी जगद्गुरु रेणुका जलिंगोद्भवमुद्रे नमः ओम तज्जोजातं प्रपद्यां तज्जोजाताय वै नमो नमः भवे भवे नादि भवस्मार्पे भवस्कुमार भवद्भवाय नमो वाम देवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय यासदा सिद्धवा पराता भागवोप अवततु दरिशकुं सहस्राक्षरशेषे निशिरजल्यानामुका शिवोनस्तुमनाम विजयं धनुकवर्धनो विशल्य ओम शिष्येकराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम దీపం కోట్లిగా ఎగరబెట్టారు. ఇది సోమేశ్వర స్వామి స్వయంభూ లింగం అండి. ఇది ఈ సోమేశ్వర స్వామి లింగము రెండుగా చీలిపోయి ఈ సోమేశ్వర స్వామి లింగం నుంచే ఆది జగద్గురు రేణుకాచార్య వారు ఉద్భవించి
వీరశైవ ధర్మ ప్రచారం చేసి వచ్చి మళ్ళీ ఇదే లింగంలో లీనం అయిపోయింది. ఈ వీరశైవానికి సంబంధించిన 5 పీఠాల్లో ఇది మొదటి పీఠం అన్నట్టు. దీన్ని రంభాపురి పీఠం అంటారు. మూలస్థానం మాత్రం కొలనుపాక. పీఠం మాత్రం కర్ణాటకలో ఉంది. ఇది మొదటి పీఠం. తర్వాత ఇది ఉజ్జయిని, కేదార్నాథ్, శ్రీశైలం, కాశీ. ఈ 5 పీఠాలు మొదటి పీఠం అన్నట్టు. ఈ లింగం మాత్రం ఇప్పటికి కూడా కొద్దిగా పెరుగుతుంటుంది. ఇప్పుడున్న ఆధారాలు సాక్ష్యాల ప్రకారం ఇది కళ్యాణ చాళుక్యులు అంటే 9వ శతాబ్దంలో కట్టిన గుడి. ఓ 9వ శతాబ్దం అంటే అంతకంటే ముందే వెలిసిన లింగం. కాకపోతే మనకు ఆధారాలు కావాలంటే 9వ శతాబ్దంలో కట్టారు. కన్స్ట్రక్షన్ అయింది 9వ శతాబ్దం. ఈ వెలిసిన లింగం కాబట్టి అంతకంటే ముందే వెలిసిన లింగం. ఇప్పటికి కూడా కొద్దిగా పెరుగుతుంటుంది ఈ లింగం. అవునా? సూపర్. ఇంకా 2 భాగాలుగా ఉంటుంది కదా లింగం. 2గా చీలిపోయి ఈ లింగం నుంచి జగద్గురు రేణుకాచార్య ఉద్భవించినాడు. ఉద్భవించి వీరశైవ ధర్మం ప్రచారించి వచ్చి మళ్ళీ లీనం అయిపోయింది ఇదే లింగంలో. ఇక్కడే ఉద్భవించింది, ఇక్కడనే వచ్చి మళ్ళీ ఐక్యం అయిపోయింది. అందుకే సగం లింగం ఉంటుంది, మీద విగ్రహం ఉంటుంది. జగద్గురు రేణుకాచార్య అంటే వీరశైవానికి సంబంధించిన మూలస్థానం వీరశైవం. అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తారు మా దగ్గర. అక్కడ లింగం అంటే ఒక లింగం నుంచి ఉద్భవిస్తున్నట్టుగా. సూపర్ బా. మా అదృష్టం అండి ఈరోజు ఇక్కడికి రావడం. అక్కడ అమ్మవారు చూడండి తీర్థప్రసాదం బయట. కొలనుపాక జైన్ మందిర్ అంట. మా ఆయన తీసుకొచ్చాడు. ఇది కోటిలింగాల టెంపుల్కి జస్ట్ 1 minute డిస్టెన్స్లో ఉంది. అంబియన్స్ అయితే అదిరిపోయింది. పక్కనే ఇంకొదిగోండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. నైస్. వెల్కమ్ టు కాకతీయ రిసార్ట్స్. యాక్చువల్లీ నిన్నే వచ్చాము, కాకపోతే నేను చేయలేదు కాబట్టి ఇవాళ చేస్తున్నా. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి బ్యాక్ వేసుకుంటాను, చూసేయండి. అండ్ మేము వచ్చాము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి. ఆబ్వియస్లీ మీకు తెలిసిన గ్యాంగే, మా గ్యాంగే. సో నేను నా ఫ్రెండ్స్ శ్రీవాణి, నీలిమ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వచ్చాను. దీంతో పాటు ఇంకా బోల్డ్ అన్ని ప్లాన్ చేసాం. అందులో సగమైన అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కూడా తీసుకుంటాం ఇదే వ్లాగ్లో. అందరూ చూడండి. కమ్ టు కాకతీయ రిసార్ట్స్. శ్రీవాణి గారు హాయ్ అండి. నీలిమ గారికి మరొకసారి వెల్కమ్. అండ్ మా గ్యాంగ్ ఇదిగోండి మా కాకతీయ రిసార్ట్స్లో ఉన్న వాటర్ స్లైడ్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కనపడకపోవచ్చు ఇప్పుడు. 2లో పెడతా, కొత్త ఫోన్ బాగా వాడదాం. వెల్కమ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. లేటెస్ట్ ఫోన్ వాటర్లో ఎందుకులే, ఫస్ట్ డేనే రిస్క్ తీసుకోవడం. ఇంకా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు, 12 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి నేను, అందుకని. పోతే రాదు నానా, రిపేర్ అయితే వస్తుంది అది. సో మాకేంటంటే ఇక్కడ ఇదిగోండి ఈ వాటర్ స్లైడ్స్ కోసం మేము మెయిన్ ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు శ్రీవాణి గారికి. థ్యాంక్స్ టు కాకతీయ రిసార్ట్స్. ఓ యా, అస్సలు తడవనన్న నీలిమని ఫుల్గా తడిపేసాం అనమాట. కమాన్ నందిని, కమాన్ కమాన్ నందిని, కమాన్ కమాన్ కమాన్. ఇవి రూమ్స్ అన్నమాట. పైన మంచి రూమ్స్, కింద కూడా మంచి రూమ్స్. మేము పైన ఉంటున్నాము. పుణ్యక్షేత్రాలకు వెళ్తే నీళ్ళు వేసుకుంటాం కదండి, రిసార్ట్ వచ్చినప్పుడు మాత్రం మనం నీళ్ళు వేసుకోవాలి. అక్కడ పూల్ ఉంది అలా సరదాగా. అండ్ ఇక్కడ వాటర్ స్లైడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మా కోసం క్యాపులు రెడీ చేసిన ఆయన, థ్యాంక్ యూ సో మచ్. నాకు మ్యాచింగ్ ఏమైనా ఉందా? తలకాయల బట్టి నీకు ఏది కావాలంటే అది. నిజంగానే ధైర్యం ఉండాలి కానీ చూసినావా, ఇద్దరు కలిసి వద్దు మా, ప్లీజ్ అమ్మా నా కోసం. అమ్మ ఒక్కదాన్నే వెళ్ళాలి. వద్దు వద్దు, డేంజర్, చాలా డేంజర్. ఒక్కలే వెళ్ళాలి. నవీన్ ఆంటీ
నవీన్ ఆంటీ మీకు ఒక మోటివేషన్ ఇస్తా, కింద మీద ఊపు, నవీన్ ఆంటీ తోపు. కమాన్ కమాన్. సో ఇప్పుడు మేము లంచ్కి వచ్చామన్నమాట. కాకతీయ రిసార్ట్స్లో లంచ్ అయితే అద్దరిపోయింది. మంచి నాటుకోడి, చేపల పులుసు, రైస్ వేడివేడిగా, అడుక్కున్న చిప్స్ అట. అవును నిజంగా పక్క టేబుల్ వాళ్ళు తింటుంటే అడుక్కొని తింటున్నాం అనమాట మేము. బాగుందని. హాయ్ బ్రోస్, తింటావా? పకోడీలతో నైట్ మేము ఎంజాయ్ చేస్తున్నామండి. విత్ ప్రొజెక్టర్, విత్ లైట్స్, విత్ స్విమ్మింగ్ పూల్, అండ్ ద వ్యూ ఈజ్ సూపర్ అలాంగ్ విత్ క్యాంప్ ఫైర్. ఫ్రీ ఫైర్. థ్యాంక్ యూ అండి, మంచి ప్లేస్కి తీసుకొచ్చారు మమ్మల్ని. Wow! So here we have beautiful rides. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ రైడ్స్. అండ్ ఇదిగోండి ఇక్కడ వేవ్ పూల్ ఉంది. అండ్ ఇవన్నీ మా రూమ్స్ అన్నమాట. పైన కింద రూమ్స్ ఉన్నాయి. సచ్ బ్యూటిఫుల్. సో ప్రస్తుతం మా రూమ్ అంత నీట్గా లేదు కానీ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. వీ హ్యావ్ ట్రిపుల్ బెడ్, సింగిల్ బెడ్, అండ్ మంచి స్పేషియస్ అట్మాస్ఫియర్, ఏసీ, టీవీ, అండ్ ఫుల్ వార్డ్రోబ్. దీనికి మంచి మిర్రర్. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంది. ఇక్కడ మనకి వ్యూ కూడా చాలా బాగుంది. మన కార్ పార్కింగ్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. మేము ఇప్పుడు వచ్చింది కాకతీయ రిసార్ట్స్, లక్నవరంలో ఉందండి. లేక్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. అండ్ మొత్తం లక్నవరంలోనే దిస్ ఇస్ ద బెస్ట్ రిసార్ట్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఫుడ్ ఉందండి, జస్ట్ హోమ్లీ ఫుడ్. అమేజింగ్గా ఉంది ఫుడ్ టేస్ట్. రూమ్స్ చాలా లగ్జరీగా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ పిల్లలకి ఈ వాటర్ గేమ్స్, పార్క్, రెయిన్ డ్యాన్స్, వాట్ నాట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మనకి. సో మనం ఒక 2 days ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ ది బెస్ట్. మేమైతే 3 families బాగా ఎంజాయ్ చేసాం. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను, టు కాంటాక్ట్ దెమ్. అంతే కదండి, ఇక్కడ గుడిసెలు, గూడరాలు కూడా ఉన్నాయి. క్యాంపింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే సరదాగా ఇలా రావచ్చు. టెంట్స్ కూడా టెంట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట, బడ్జెట్ ఉంది. అలా కాకుండా నార్మల్ గా ఓ ప్లే ఏరియా కూడా చాలా పెద్దది. లాట్ ఆఫ్ ప్లే ఏరియా ఆల్సో. వావ్, yes. So this morning we are going to Laknavaram village. Bileg with Alina Shriyan. ఎందుకు అలిగా చెప్పరా వీడియో. హాయ్ లిక్స్. హాయ్. హలో. అబ్బో తల్లి కొడుకులు మ్యాచింగ్. ఆ కార్ని మేము ఫాలో అవుతున్నాం. వాళ్ళకి రూట్ తెలిసాం అనుకుని కట్ చేస్తే వాళ్ళకు రూట్ తెలియదు. వెల్కమ్ టు లక్నవరం బీచ్. సారీ, ఇది బీచ్ కాదు, లేక్ అన్నట్టుగా. సో వీళ్ళందరూ ఈ ప్రయాణిస్తున్న ప్రయాణంలో మేము కూడా ప్రయాణించాలి. ఇక్కడ రోప్వే ఉంటుంది, బోట్ ఉంటుంది, ఇది అన్నారు కానీ ఏం కనపడలా. ఏముందో చూద్దాం. థ్యాంక్ యూ. నా ఫోన్ పట్టుకుంటున్నాను. ఏమో దీంట్లో సగం ఛార్జింగ్ ఉంది, పెట్టలేదు. థ్యాంక్ యూ ఫర్ ద పుచ్చకాయ. మేము రాగానే మాకు పుచ్చకాయ ఇస్తున్న సెలబ్రిటీ నందిని గారికి థ్యాంక్ యూ. ఇవన్నీ పక్కన పెడితే మీరు నీలిమక్క ఒక్కటేసారి ఫోన్ చేశారు చూడండి, అది హైలైట్. ఓ మై గాడ్, ద బ్యూటీ క్వీన్. డ్రెస్ చాలా బాగుంది. అవునా?
ఓ థ్యాంక్ యూ సో మచ్. మన ముగ్గురమే కలిసి వెబ్సైట్ లో షాపింగ్. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పుచ్చకాయ. లేదు, తల్లి డ్రెస్, తల్లి 17 years ఉన్నప్పుడు కొన్న డ్రెస్ అంట. కూతురు 17 years వచ్చిన తర్వాత కూతురికి సెంటిమెంట్ గా వేసిన డ్రెస్ అన్నమాట. దాని మీద పుచ్చకాయ వేసుకోవచ్చా? వేసుకున్న లంగా ఉండి కూడా మా అమ్మ తీసి పెట్టింది. ఆహా, దానికి వేసి ఇప్పుడు ఫోటో షూట్ చేసుకుంటాం. మీ అమ్మ 16 years చేసుకున్నప్పుడా? సో గైస్, ఇప్పుడే మేము బ్రిడ్జ్ దగ్గరికి ఎంటర్ అయ్యాం. బ్రిడ్జ్ మాత్రం అదిరిపోయింది లొకేషన్. మన ఇద్దరం ఒక డ్యూయట్ చేద్దామా? ఒకసారి బాగా చేసామా? దట్ ఈస్ నీలో ఛానల్. ఇప్పుడు నేను మా ఆయన కలిపి ఒక డ్యూయట్. కమాన్. హవా హవాయి. కమాన్. ఇప్పుడు మా ఫోటో సెషన్ టైం అన్నమాట. ఇది అద్భుతమైన టీనేజ్ గర్ల్ జెన్జీ పోజెస్ ఇస్తూ ఉంటే పెట్టలేదురా, మంచిగా పెట్టా, ప్రూఫ్ కూడా చూపిస్తా. ఇప్పుడు దాకా మిలియనియర్స్ అయిపోయింది. ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో చూసుకోండి. కొత్త ఫోన్ చూడండి గైస్. ఇట్స్ మై 17 Pro Max. అది కరోనా టైంలో కొన్నాను కదా, నా వీడియో ఉంది. ఆ టైంలో కొన్న పౌచ్, ఆ టైంలో ఫోన్ అన్నమాట ఇది. అవును, యాక్చువల్లీ ఇది అదే, ఇద్దరం కలిసే కొన్నాం ఇది. ఇప్పటికి కూడా ఈ ఫోన్ నా దగ్గర ఉంది. నేను దీనికి వచ్చా, ఆవిడకి వాళ్ళ ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆగింది. హే, ఐఎమ్ సో బ్యూటిఫుల్. అరే నిన్న కూడా ఇది అడ్రస్ వేసుకున్నావు కదరా నువ్వు? ఏం లేదు, అందుకే. ఒక్కసారి నీలిమకి ఫోన్. ఆవిడ ఆరెంజ్ కలర్ ఫోన్ ఏం కొందో గానీ డ్రెస్ ఆ కలర్ తప్పించి కూడా నిన్నటి నుంచి హలో నవీన యూట్యూబ్ ఛానల్. హలో మేడం. బాగుంది కదా, అందుకే ఈ విరక్తితో ఇది దాని ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసేసింది. డిగ్రీస్ లో నాకు ఇలా రికార్డ్ చేస్తుంది. ఎంత బాగుంది, ప్రివిలేజ్డా. ఈ విరక్తితో షీ డిలీటెడ్ హర్ ఇన్స్టాగ్రామ్. ఎందుకురా అంత 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 విరక్తి పుట్టిందమ్మా వీళ్ళు నాకు చూస్తుంది. అంటే చదువుకుందామని డెడికేషన్. ఓ మై గాడ్. అమ్మో అమ్మో. ఓకే, ఇదే సాంగ్ చెప్పండి. ఓ నవీనా నవీనా నవీనా. ఇలా అందరూ ఇంటికి గెస్ట్ చేసి కదా, నీకు అదే వాయిస్ తో కాబట్టి గెస్ట్ చేసా. ఇప్పుడు నందిని. ఏమైందిరా? లక్నవరంలో కూడా ఇంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి మనకే చూపించామా. ఈ పాట గెస్ట్ చేసిన వాళ్ళకి నేను గూగుల్ పే 100 రూపీస్ చేస్తాను. ఎవరైనా సరే గెస్ట్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేడం అంతేలో ఈ వీడియో చూడండి, మీకు ఆన్సర్ చెప్పేస్తాను. అందరు తలకాయ 100 వేయించుకోండి. అవి నాకు పెద్ద స్కామ్ ఇది. మొత్తానికి మేము ఇప్పుడు ఈ రౌండ్ 360 బూత్ ఎక్కి ఇది ఎంత స్టేబుల్ గా ఉండగలుగుతుంది, ఇది ఎంత ఆపగలుగుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇరిగిపోయి ఒక బొక్కు ఉందా దానికి? నేను ఎక్కాక మొత్తం పడుతుంది, కొత్తది వస్తుందిలే. వచ్చిన వాళ్ళందరూ కొత్తగా దిగొచ్చు. రండి. సరే బోట్. ఇదే లాస్ట్ బోట్ అట మా కోసం. ఇదిగోండి బోటును ఆపారు మా ఆయనలు వెళ్ళి. ఇప్పుడు మేము వెళ్తున్నాం బోట్లోకి. Are you excited for the boat? Yes. అంటే Not really. బలవంతంగా తీసుకొచ్చాం మేము ఈ పాపని. జెన్సీకి ఇవన్నీ ఇష్టం ఉండవు. ఇదిగోండి బోట్. ఇదే నాన్న బోటింగ్. చిన్న బోట్ కాదా? కాదు, అగో ఆ బోట్ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వెళ్ళొచ్చి మళ్ళీ అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్న బోట్ మజా ఉంది. ఇది ఎక్కి అది ఎక్కుదాం. హాయ్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడే బోట్ ఎక్కామన్నమాట. ఫోటోలు అడుగుతున్నారు మా డియర్ మెట్స్. హలో గాయ్స్. హాయ్. థ్యాంక్ యూ ఫర్ మా కోసం బోట్ ఆపినందుకు. ఇంకో స్పెషల్ బోట్ డిజైన్. మేము ఒక అద్భుతమైన వీడియో కూడా చేసుకొని వచ్చాము ఈ గ్యాప్లో. బుక్ చేద్దాం మరి ఎప్పటికి. సో లక్కవరం బీచ్లో మేము బోటింగ్ చేస్తున్నాం. లక్నవరం.
సో ఇప్పుడు మా డేర్ డెవిల్ నందిని వస్తుంది అనమాట. చేతులు చూపించు. Come on, Nandini. Hey, hey, hey. New Year, Merry Christmas. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. Thank you, Black Beauty. అంటే కంఫర్టబుల్ గా ఉన్నా అన్నమాట కొంచెం డాన్స్ అవి వేసుకోవడానికి. అందరికంటే న్యూ ఇయర్ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది తెలుసా? మా ఇంట్లో. సో మా వాడేమో న్యూ ఇయర్ ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ బ్లాక్స్ ఇవాళ. శేఖర్ అన్న అటు వెళ్ళండి. అయ్యా ఆల్ బాయ్స్ ఇన్ బ్లాక్స్. శ్రీవాణి డ్రెస్ అదిరిపోయింది రాయ్. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుందిరా? ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది? పొద్దున నాకు ఇది పొద్దున నాకు అప్పించావా ఈ డ్రెస్ ని? ఇదెంత అన్యాయం. నేను న్యూ ఇయర్ వేసుకుంటాను. అయ్యో అలా పెట్టలేదు. ఇది యాక్చువల్ నవీన గారి డ్రెస్. నవీన గారు శివని సేమ్ పర్సనాలిటీ కదా, ఇద్దరు ఒకటి లా ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద డిఫరెన్స్ ఏ లేదండి, జస్ట్ వన్ సైజే. ఎక్స్చేంజ్ చేసుకుందాం మేము. 2 డబ్బులు ఎందుకు పెట్టాలని. ఎక్స్చేంజ్ చేద్దాం లేదు. ఓకే రెడీ రెడీ. ఇదెంత అన్యాయం అంటే ఫ్రెండ్ అని చెప్పి మోసం. నేను న్యూ ఇయర్ కి డ్రెస్ వేసుకుంటానని మార్నింగ్ లక్నవరంకి డ్రెస్ వేసుకుని చేస్తాను. అంటే ఇద్దరం ఒకటేసారి డ్రెస్ వేసుకుంటే బాగోదని నేను మార్నింగ్ డిసైడ్ అయ్యా. నీకు సాయంత్రం కాబట్టి మెయిన్ ఈవెంట్ కి నీకు అవకాశం ఇచ్చేసా. నువ్వు ఇక్కడ ఏం డైలాగ్ కొట్టావు? పొద్దున్న నేను వేసుకున్నా, సాయంత్రం వేసుకున్నాను. నేను చాలా హర్ట్ అయ్యా. నేను మార్చుకొని వస్తున్నా. నీకోసం నేను జూడియో డ్రెస్ వేసుకున్నాను. వీఆర్ న్యూ ఇయర్ వైబింగ్ అన్నమాట. ఇలా లాంతర్లు ఎగిరేసే ప్రయత్నంలో ఉన్నారంతా. ఓమో అంత ఓపిక లేదురా నిజంగానే. దానికి చాలా టైం పడుతుంది. అండ్ మంచి కాకతీయ రిసార్ట్స్లో వీ హ్యావ్ క్యాంప్ ఫైర్, లాంతర్స్ అండ్ అక్కడ న్యూ ఇయర్ సెటప్ మీరు ఆల్రెడీ చూసారు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కరెక్ట్గా 1 minute ఉంది. 30 seconds ఉంది. అమ్మో ఇక్కడ చూడండి మొగుడు పిల్లలు. అమ్మో 30 seconds ఉందంట. కమాన్ 30 seconds ఉందంట. సో మా పూజతో హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట ఇప్పుడు మాకు, మా పెళ్లి కూతురుతోని. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బిడ్డ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. 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 పట్టుకో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కరెంట్ పోయింది మాకు హ్యాపీ న్యూ ఇయర్ లో. న్యూ ఇయర్ లో కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటున్నా. విక్రమాదిత్య రెడ్డి గారికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ శ్రీవాణి గారు. హ్యాపీ న్యూ ఇయర్ ఇల్మా గారు. శేఖర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. సో ఈరోజు పొద్దున కొంచెం లేట్గానే మేము వేసి రెడీ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మేడారం జాతర. ఆల్రెడీ మేడారంలో జాతర స్టార్ట్ అయిందంట. సో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు లంచ్ అక్కడే ప్లాన్ చేసాం. చూడాలి ఎలా అవుతుందో. అండ్ మీన్ వైల్ ఈరోజు ఫస్ట్ కాబట్టి ఈరోజు గిఫ్ట్స్తో బంతా హై అంటే నాకు కదండి, నేను ఇస్తున్నాను. సో మేము అందరం కలిసి ట్రిప్కి వచ్చాం కాబట్టి అందరికోసం నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నాను. అందరికీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్తో వెల్కమ్ గిఫ్ట్ అనమాట. చదివించేద్దాం. న్యూ ఇయర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ ఇయర్ మీ అందరికీ బాగా శుభం జరగాలని, మీ కోరికలన్నీ తీరాలని కోరుకుంటూ మీ అందరికీ నా తరఫున చిన్న చిన్న గిఫ్ట్స్. ఓకే నీలిమా గారు, శివాని, నందు, మై హస్బెండ్. ఆంటీకి ఇవ్వరానా? లిక్విడ్
శ్రీయాన్ అరే లిక్విడ్ రా మరిది గారు మరిది గారు అన్న ఇదేంటో నేను గెస్ చేస్తా. ఇది టాపిక్ పౌడర్. మీ గ్యాప్ కవర్ అవ్వడానికి, మీ జుట్టు నల్లగా అలా కనిపించడానికి ఇచ్చి ఉంటది. అది నేను కరెక్టా రాంగ్ అనేది ఫస్ట్ యాటా సార్ గిఫ్ట్ ఓపెన్. మా ఆయన ఆరోగ్యం కాపాడదామని ఇచ్చా. లిక్కు హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నవీన గారు నాకు గిఫ్ట్ ఓపెన్ చేస్తా. ప్లీజ్ అండి. కొలత కొలత కోసం ఇది, కొలత కోసం. కొలతలో ఉండండి, కొలత తప్పి ఉండకూడదని చెప్పి. కొలత తప్పకుండా కొలతలో తాగండి. సూపర్. నాన్న ఫేవరెట్స్ కళ్ళు. నా కళ్ళు ఫేవరెట్ యాక్చువల్లీ. నాకు తెలుసండి అన్న, మీకు కూడా సేమ్. ఆ స్కల్లో ఓన్లీ కల్లే. కళ్ళు ఓన్లీ కళ్ళు తాగుతాయి. విత్ మెజర్. ఓకే. నెక్స్ట్ నీలిమ. వావ్ నైస్, థ్యాంక్ యూ అక్క. ఇది నేను ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నాను. తెలుసు నాకు. ఓ థ్యాంక్ యూ. శ్రీవాణి 17 Pro Max ఉంటుంది. అమ్మాయికి కావాల్సింది సేఫ్టీ సెక్యూరిటీ. అది అడిగింది పాపం చాలా సార్లు వీడియోస్ తీసుకోవడానికి, స్టిక్ చేసుకోవడానికి. అది నీ సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రే. నెక్స్ట్ ఇక అబ్బాయిలకి ఏముంటాయి? బొమ్మలే ఉంటాయి. అనుకో బొమ్మలు. నోరు పెద్ద తెలుసా మళ్ళీ పైకి చూపించి. లిక్కు మమ్మీ నువ్వు లిక్కు ఓపెన్ చేస్తా. ఇంకా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు మీదే. యాక్చువల్లీ మగపిల్లలకి స్లైమ్స్ చాలా ఇష్టం అనమాట, అందుకే స్లైమ్ తీసుకున్నా. ఓపెన్ చేయరా? నీది తెగదా ఆవిడ ఓపెన్ శ్రీవాణి తర్వాత. మా అమ్మ కూడా ఓపెన్ చేసేనా? ఓకే పాపం నవీనకి అందరికి ఓపెన్ చేసేద్దాం. మీ ఐఫోన్ 17 Pro Max అనుకో. ఫోటో కట్ చేసి 2 కళ్ళు కట్ చేసి ఇల్లు పెడతాం. అబ్బో ఈ తనకి ఇష్టం నాకు పెడతాను. నా పొరలో చూస్తూ అవుతున్నాడు అన్నమాట. అమ్మో ఓహో శ్రీవాణి కొత్త సీరియల్ కి అప్పుడు మేము వెళ్ళినప్పుడు బ్యాంగిల్ బాక్స్ చూసింది అనమాట, తీసుకుందామని. యాక్చువల్లీ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్స్ అక్క, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీది. థ్యాంక్ యూ. ఆంటీకి యూజ్ అయ్యే గిఫ్ట్ ఏం దిద్దామని. ఇదేంటంటే ఆంటీ, మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎక్కడున్నా, మీరు ఎవరినైనా పిలవలేకని పరిస్థితుల్లో, బాత్రూంలో అయినా సరే ఇంట్లో అయినా సరే ఉన్నప్పుడు జస్ట్ ఇది ఉంది కదండి, ఇది లాగండి, పట్టుకోండి. సో హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అందరికీ కూడా. ఓ యా సూపర్ ఆంటీ అసలు. ఎప్పుడు లాగుతున్నాడు ఇంకా అది మాత్రమే ఎప్పుడు లాగుతున్నాడు. మా ఆయన ఆరోగ్యం కాపాడదామని కాక్టైల్ ఇది కాక్టైల్ బిట్టర్స్. ఆరోగ్య అంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అన్నమాట. నువ్వు తాగే కాక్టైల్ లో 5 drops వేసుకుంటే దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు, తాగొచ్చు. నాకోసం తెచ్చినట్లేదే. వెల్కమ్ టు మేడారం జాతర. మొత్తానికి జనవరి 1st రోజు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి లేచి తయారయ్యి తలస్నానాలు చేసి మరి వచ్చాము. అంటే ఇక్కడ జాతర స్టార్ట్ అయిందని.
హలో క్యూట్ చైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది నీలిమ గిఫ్ట్ ఇచ్చింది. మాకు కూడా, నాకు బ్యాంగిల్స్ వేసుకోవడానికి బ్యాంగిల్ బాక్స్ నవీనాకి ఇచ్చింది. నాకు కూడా ఎన్ ఇక ఎస్. థ్యాంక్ యూ నీలిమ. వెళ్ళిపోయింది, అయ్యో వెళ్ళిపోయింది. అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నమాట ఇక్కడ, ఇద్దరు బ్యూటిఫుల్ ఉమెన్. హాయ్ అండి, హాయ్ అండి. సో మేము ఉంటున్న రిసార్ట్స్ ఓనర్ గారు అండ్ వాళ్ళ పిల్లలు. ఇప్పుడు మేము మేడారం జాతరకు రావడానికి కారణం ఈవిడే, తీసుకొచ్చింది ఈవిడ. సో అందరం కలిసి దర్శనం చేసుకుందాం. మీరు వెళ్ళండి. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హాయ్ అమ్మా, అందరు చాలా అందంగా ఉన్నారు. ఇట్స్ గొట్టాల్ టైమ్. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు శ్రీవాణి నాకు గిఫ్ట్ ఇచ్చింది గొట్టాలు. థ్యాంక్ యూ శ్రీవాణి. అండ్ ఇట్స్ లంచ్ టైం అన్నమాట. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి, వెల్కమ్. మంచి ఫుడ్ అరేంజ్ చేశారు మాకు. బా, నిన్న గాల్లో ఎగిరినప్పుడు అర్థమైంది నాకు ఏదో మంచి జరగబోతుందని. దీపం పోనీ ఇద్దరికన్నా సర్వ్ చేయని. చూడండి ఈ మధుర క్షణాలను ఎంతమంది క్యాప్చర్ చేస్తున్నారు. అదిగోండి, వావ్ వాట్ ఎ నైస్ షర్ట్ గైస్. మీ షర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ షర్ట్ కూడా చాలా బాగుంది. అందరూ మ్యాచింగ్ కొనుక్కున్నాం, అందరూ మ్యాచింగ్ కొనుక్కొని ఇప్పుడు రీల్ కి సిద్ధమయ్యాం. యా ఎస్, ఇప్పుడు జస్ట్ ఎల్లో, అది వెస్ట్ సైడ్ లో మాత్రమే. జస్ట్ రీచ్డ్ రామప్ప టెంపుల్. ఇక్కడ నుంచి అర్ధకు నడుచుకుంటూ వెళ్ళాలంట. శ్రియా నీగో ఇక్కడ నీ బొమ్మలు ఉన్నాయి, నీ బొమ్మలు ఉన్నాయి. అదిగోండి మామిడి బొమ్మ. ఇది ఇదిగో నీ ఫేస్ ఇక్కడ ఉంది చూద్దురా. ఇగో సేమ్ ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరు. వావ్, దిస్ ఈస్ కాల్డ్ రామప్ప టెంపుల్ అంట. మేము ఫస్ట్ టైం రావడం. వరంగల్కి ఎన్నిసార్లు వచ్చినా ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు. ఎస్, కొత్త ఫోన్
ఆల్రెడీ ఇదే బ్లాగ్ లో 2 times చూపించావు తెలుసా నువ్వు. ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదండి, ఫ్రెష్ పీస్. 2,30,000 2 దానికి ఇన్సూరెన్స్, దాని తర్వాత కవర్, ఇవన్నీ కలిపి 2,40,000 అయిందండి. నా లైఫ్ లో ఇంత రేట్ పెట్టి బంగారం కాకుండా ఫోన్లు ఎలక్ట్రానిక్స్ ఉండమని ఇదే ఫస్ట్ టైం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ వర్త్, ఎందుకంటే మన ప్రొఫెషనే ఇది, వీడియోస్ కి కానీ ఫొటోస్ కి కానీ ఇది బెస్ట్. ఇంకొకటి, అమ్మ ఇంత కాస్ట్లీ ఆ ఫోన్ దొబ్బేద్దామని చూస్తారేమో, ఇది దొబ్బే ఛాన్స్ లేదు. మీరు ఎక్కడున్నా సరే ఇది దొరికిపోతుంది. ఇంకొకటి అవునా? శివయ్య, ఇంకొకటి చెప్పు, ఇది ప్రమోషన్ కాదు, ఐఫోన్ ఒకటి రూపాయి ఒకటి తగ్గించడం చెప్పు. అంతే కదా, కరెక్ట్. అంత కొడుతున్నావు. అవును, యాక్చువల్లీ. వావ్. సో బేసిక్గా ఇది టెంపుల్స్ షూటింగ్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇవ్వండి శిల్పాలు. వావ్. చెప్పండి చెప్పండి టెంపుల్ విశేషాలు. అది వావ్. ఈవెన్ పైన కూడా ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ అంతా. ఈ పిల్లర్ ఎందుకు ఇలా ఉంది? మధ్యలో ఇది ఉంది. దీనికి ఏవేవో చరిత్రలు ఉంటాయరా, మనకు తెలియదు. బేసిక్గా ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎదురుగా అక్కడ నంది అండ్ ఇక్కడ దేవుడు. ఎంత బాగుంది. నైస్. మీ కోరికలు చెప్పుకోండి నందికి. చెప్పడం రావట్లేదు కాబట్టి తండ్రి కూతురు ఎక్కించి మరి అదే కమాన్. ఇంకొకరు కూడా హెల్ప్ చేయాలి పైకి. నేను కూడా అదే కోరుకుంటాను నంది దగ్గర. కమాన్. అరే అంతేనా? హీరో అవ్వాలంట. హీరో డాడీ ఎత్తుకో. ఇప్పుడు టాస్క్ నెంబర్ 3. ఇప్పుడు మేము పక్కనే ఉన్న టెంపుల్కి వచ్చాము. అమ్మా మెట్లు చూసారు ఎంత ఉన్నాయా? అమ్మో, మొత్తానికి రీచ్ అయ్యా. అందుకే నా వెళ్ళొచ్చావు. వావ్, ప్యాకెట్లకు కూడా ఇంత డిమాండ్ వస్తుందని ఈ షాప్ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు అనుకుంటా. ఏంటండి అవి? ఎందుకండి? వాళ్ళకా? వాళ్ళకు. ఓకే ఓకే ఓకే. లూజర్ నాట్ అలౌడా? ఇక్కడ లూజర్ నాట్ అలౌడ్ అండి. ప్రస్తుతం మేము హనుమకొండ వరంగల్లోని భద్రకాళి టెంపుల్కి వచ్చామన్నమాట. ఓ వావ్, దేవుడి చీరల షాపింగ్ చేస్తున్నారు శ్రీవాణి గారు. ఇప్పుడే దర్శనం. చాలా బాగుంది ఆ శారీ, చాలా బాగుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. నేను శ్రీవాణి అమ్మవారి చీరలు కొనుక్కున్నాం అనమాట. చీరలు, గాజులు, అలా సెంటిమెంట్. ఇలా వచ్చినప్పుడు ఒక్క చీరన కొనుక్కొని ఒక్కసారన్నా వేసుకుంటాం, ఆ తృప్తి వేరు. ఈసారి ఎప్పుడు పెట్టడమే కాదు, కొనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. నేను కూడా అలాగే పెట్టుకున్నాను. ఉందో లేదో తెలీదు. పెట్టు నందన్, నందిని పెట్టు. అరే వీడియోకి రావాలి కదా. అటు వెళ్తే వచ్చేదిరా వీడియో. అయిపోయిందా? మా నీది కూడా అయిపోయిందా? సరస్వతి టెంపుల్కి వచ్చామన్నమాట. తను మా కోసం వెయిట్ చేసి మరి ఒక అరగంట లేట్ అయినా ఆపి మాకు దర్శనం చేపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టెంపుల్ చూడండి, భద్రకాళి టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకండి. సరస్వతి దేవి ఆలయం అమ్మవారు.
పార్టీ సాంగ్ ని తర్వాత చేద్దాం చేసి హారం చేద్దాం. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పరదేవతా పరిపూర్ణానుగ్రహేణ యజమానస్య మనోభీష్టఫలసిద్ధిద్వారా